ఇప్పుడు మీరు చూస్తున్నవి బ్రౌన్ రైస్. ఇవి ఎందుకు తినాలో మీకు తెలుసా? ఇది బ్రౌన్ రైస్. ఇది తినడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందని డాక్టర్స్ చెప్పారు. ఈరోజు డాక్టర్ చెకప్ కోసం వెళ్తే అక్కడ షుగర్ ఎక్కువగా ఉంది మీ తాతగారికి, కాబట్టి మీరు బ్రౌన్ రైస్ వండి పెట్టమని చెప్పారు మా తాతగారికి. సో బ్రౌన్ రైస్ అయితే చేస్తున్నాము. ఇది ఎలా చేయాలని చెప్పి మేము యూట్యూబ్లో చూసాము. 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసి ఇలాగే బాయిల్ చేయమన్నారు. సో మేము ట్రై చేసాము. షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందంట. చూద్దాం ఎంతవరకు కంట్రోల్లో ఉంటుంది అని. అందులో సన్నగా అవ్వడానికి కూడా యూజ్ అవుతుందంటే బ్రౌన్ రైస్ అనేది. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయని కూడా విన్నాను. అవి ఏంటి యూజెస్ అనేది క్లారిటీ అయితే మెయిన్ పర్పస్ షుగర్ కని తెలిసింది. షుగర్ అయితే కంట్రోల్కి వస్తుందని చెప్పి విన్నాను. రైస్ కూడా నార్మల్ రైస్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే బ్రౌన్ కలర్ రైస్ అనమాట. బ్రౌన్ రైస్ రైస్ తినడానికి కూడా ఎలా ఉంటుందో ఈరోజు తిని ట్రై చేయాలి. చూద్దాం, లెట్స్ సీ. ఈ మధ్య 40 ఇయర్స్కి అందరికీ షుగర్ వచ్చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళని తాత అని పిలవాలో తెలియట్లేదు. 60+ ఉన్న వాళ్ళకి షుగర్ ఉంటుంది, 40+ ఉన్న వాళ్ళకి షుగర్ ఉంటుంది. అసలు ఎందుకు షుగర్ వస్తుందో తెలియట్లేదు. అంటే మెయిన్ టెన్షన్స్ వల్ల షుగర్ వస్తుందా, లేక హెల్తీ ఫుడ్ తినకపోవడం వల్ల షుగర్ వస్తుందా? మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. షుగర్ అనేది ఎందుకు వస్తుంది? 1 టెన్షన్ వల్ల, 2 హెల్తీ ఫుడ్ దొరకడం లేదు, 3 డైలీ రొటీన్గా ఎక్సర్సైజెస్ అనేది చేయలేకపోవడం వల్ల, 4 డైలీ రన్నింగ్ ఆర్ జాగింగ్ ఆర్ వాకింగ్, ఏజ్ తగ్గట్టు జాగింగ్ ఆర్ వాకింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చేయమని చెప్తారు కదా. అప్రాక్సిమేట్గా 1 or 2 కిలోమీటర్స్ వాక్ చేయాలని చెప్పి. ఈ కమ్యూనిటీస్ వచ్చిన తర్వాత మహా అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అనేది ఉంటుంది రేడియస్. ఎంత వాక్ చేసినా ఈ అపార్ట్మెంట్లోనే వాక్ చేయాల్సి వస్తుంది. బయటికి వెళ్తే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది, లేకుంటే డాగీస్ ఉంటాయి, గో గో అంటూ ఉంటాయి. ఫైనల్గా ఈ రైస్ అనేది 30 days కరెక్ట్గా ప్లాన్ చేసుకొని తింటే ఒక క్లారిటీ వస్తుందని చెప్పారు డాక్టర్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ 30 days. షుగర్ తగ్గుతుందా లేదా? అందులో సమ్మర్ కదా, ఇది తిన్న తర్వాత బటర్ మిల్క్ అనేది తాగమని చెప్పారు. ఎందుకంటే బ్రౌన్ రైస్ లైట్గా హీట్ అనేది చేస్తుందంట. వాటర్ లేకుంటే బటర్ మిల్క్ తాగితే చాలా మంచిదంట తిన్న తర్వాత. ఏదర్ ఆఫ్టర్నూన్ అయినా రాత్రి అయినా పడుకునే ముందైనా ట్రై చేస్తే మంచిదని చెప్పారు. నార్మల్ పీపుల్స్కి అయితే ఒకలాగా, షుగర్ పేషెంట్స్కి అయితే ఒకలాగా అనమాట. ఇది డైట్ కంట్రోల్ చేసే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో. ఎలా ఉంటుందో చూద్దాం రైస్ తిని. మీరు ఎవరైనా తిని ఉంటే బ్రౌన్ రైస్ ఎలా ఉందో చెప్పండి. హెల్త్కి మంచిదా కాదు? ఓకే, bye. See you next video.